వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. సో మీ క్యారెక్టర్ ఆడియన్స్ని ఎంతవరకు ఎంగేజ్ చేయగలదు? ఇది ఎలా ఉంటుందంటే మీ పక్కింటమ్మాయి ఎదురింటమ్మాయి ఎలా ఉంటారో ఒక విలేజెస్లో, సో సేమ్ అలాంటి ఒక అమ్మాయి లానే ఉంటుందండి ఈ రోల్. యాక్చువల్లీ ఏంటంటే క్యారెక్టరైజేషన్ మనం లవ్ చేస్తాం ఒక పర్సన్, ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు ఆబ్వియస్లీ తల్లిదండ్రులు ఒక హై స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఇంకొక చిన్న స్థాయి కుర్రాడిని అరే ఈయన ప్రేమించింది అనేసి అని చెప్పి చీకొట్టడము, వాడిని ఏదో విధంగా దూరం చేయడము, ఇలాంటివి ఎన్నో చూసుంటాం. రియాలిటీ సంఘటనల్లో చంపేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, సో అలాంటి వైబ్స్ కొంచెం ఉంటాయి మా కమర్షియల్ ఎలిమెంట్స్, ఆ రియాలిటీ అనేది ఉంటుంది. యా. సో ఫస్ట్ ఈ ఆఫర్ ఎలా వచ్చింది అసలు మీ దగ్గరికి? అంటే వెంకట్ గారు డైరెక్టరు నాకు ఫస్ట్ నుంచి ఫ్రెండ్, అంటే లైక్ ఫస్ట్ నుంచి ఫ్రెండ్ అంటే ఇన్ ద సెన్స్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆడిషన్స్ కాల్స్లో అలా వెళ్ళినప్పుడు ఒక డెమో ఫిల్మ్కి ఒక రోల్ వచ్చింది. సో ఎర్లీ మార్నింగ్ 6కి వెళ్ళాను. అదే ఫస్ట్ డే నాకు ఇంకా స్టిల్ గుర్తుంది. 2018లో పొద్దున 6 గంటలకు అన్నారు. పొద్దున 6 గంటలకు ఎవ్వరు లేరు. ఆ టైంకి అది కట్ చేసుకోండి. సో యాక్చువల్లీ ఆ డెమో ఫిల్మ్కి చేసేటప్పుడు వెనకాల రిపోర్టర్ చెప్పాను ఇదివరకు ఇంటర్వ్యూస్లో కూడా, అక్కడ పరిచయమైన వ్యక్తి ఆ డెమో ఫిల్మ్కి అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నారు వెంకటరెడ్డి గారు. సో అలాగా అక్కడ పరిచయమైన వ్యక్తి ఇప్పటివరకు ఒక అన్నగా ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో అలా ఇలా చేయరా, చిన్న రూల్స్ అయినా పర్లేదు చెయ్యి నీ మంచి కోసమే అని చెప్పుకుంటూ ఆ ప్యాషన్ గుర్తించారు. అలా గుర్తించడం చాలా తక్కువ మంది ఉన్నారు ఇండస్ట్రీలో. అలాంటి డైరెక్టర్స్ అరే మనోడికి హెల్ప్ చేద్దాంరా అనేది లేదు, సెల్ఫిష్నెస్తో ఉన్నారు చాలా వరకు. అలాంటి వ్యక్తి కాదు ఈ మనిషి. సో అలా ర్యాపో అలా కంటిన్యూ చేస్తూ థియేటర్ వరకు వచ్చేసింది. 18 వరకు థియేటర్లో వచ్చింది. అట్ ద సేమ్ టైం దీనికి ఆడిషన్స్ చేసినప్పుడు ఆ లాస్ట్ మూమెంట్ వరకు చెప్పలేదు. ఇంకా ఎవరన్నా బెటర్మెంట్ చేస్తే ఆబ్వియస్లీ డైరెక్టర్ తీసేసుకుంటారు. నాకంటే లక్కీలీ నేను అందరికంటే బెటర్మెంట్ చేసినాను కాబట్టి లక్కీగా నాకు వచ్చిందని బిలీవ్ చేస్తున్నాను. యా. సూపర్. అండ్ మీకు స్టోరీ చెప్పినప్పుడు, నరేట్ చేసినప్పుడు మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? ఏది మీకు చెప్పగానే అబ్బా ఇది నేను చేస్తే బాగుంటుంది అనిపించింది? అంత ఆలోచించలేదండి. ఇందులో మీరు హీరోయిన్ అన్నారు, సరే చేస్తానన్నాను అంతే, అంతకు మించి ఏం లేదు. అండ్ స్టోరీ కూడా అంటే ఇది మొత్తం టీనేజ్ బ్యాక్డ్రాప్ది, సో అది థ్రిల్లింగ్గా అనిపించింది. సో ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఆపర్చునిటీని బేస్ చేసుకొని వెళ్ళిపోయాం, కానీ ఈ స్క్రిప్ట్ చేస్తాను, ఈ స్క్రిప్ట్ ఇంకా అంత దూరం వెళ్ళలేదు. అండ్ జనరల్గా ఆ బైక్ చూస్తే లిటరల్లీ ఆ బైక్ ఒకప్పుడు అంటే RX 100 కాదు కానీ CD100. యా, CD100. ఆ బైక్ డ్రైవ్ చేస్తుంటే చాలా మంచి ఫీల్ ఉంటుంది. సో మీరు డ్రైవ్ చేశారు. సో ఆ బైక్తో ఉన్న అనుభవం గురించి చెప్పండి, ఎలా ఉంది అసలు ఆ బైక్ షూటింగ్ టైంలో? అక్కడి నుంచి పట్టుకుని వచ్చినారు మొత్తానికి. అలాంటి బండ్లు ఇప్పటికీ మెయింటైన్ చేయడం అంటే చాలా గ్రేట్ కదా. సో ఆబ్వియస్లీ మెయింటెనెన్స్ అటు ఇటు అవుతూ ఉంటుంది. రైడ్ చేసేటప్పుడు మధ్యలో ఆగిపోవడం, మధ్యలో తోసుకోవడం, ఆ సాంగ్లో కూడా ఉంటుంది. రియల్గానే అయిపోయింది బండి, నేను తోయాల్సి వచ్చింది. జనరల్గా బైక్ నేను చిన్నప్పుడు మా డాడీ డ్రైవ్ చేసేవాళ్ళు, నేను అది ఎక్కేవాడిని. సో నాకు అది చూడగానే నాకు అది గుర్తొచ్చింది. ఆ చిన్నప్పుడు నాకు ఆ మెమరీస్ అన్ని గుర్తొచ్చి. అండ్ ఇందులో మీరు చూసుకుంటే స్లాంగ్ విషయానికి వస్తే చాలా డిఫరెంట్ స్లాంగ్. సో దానికోసం మీరు ఎంతవరకు హోంవర్క్ చేశారు? దానికోసం అంటే ఆల్మోస్ట్ ఇంకా 1 వీక్ ఊరికి పంపించేశారు సిరిసిల్లాకి. అక్కడికి వెళ్ళి యాస నేర్చుకోరా అని. అక్కడికి వెళ్ళి యాస నేర్చుకుని ఆ ముసలాలు మాట్లాడి ఫస్ట్ స్టార్టింగ్లో ఏం అర్థమయ్యేది కాదు. ఇప్పటికీ కొన్ని మాట్లాడుతుంటే ఏం అర్థమయ్యేది కాదు. ఓకే ఇట్లా కాదు, చూద్దాం అన్న ఒకసారి స్క్రిప్ట్ ఏంటన్నా సరే, స్క్రిప్ట్ రిలేటెడ్ దీన్ని ఎలా మోడ్యులేషన్ చేసుకోవాలి, దీన్ని ఎలా చెప్తే బాగుంటుంది. ఓకే, సో ఆ ప్రాసెస్లో అలవాటు అయిపోయింది. సో డబ్బింగ్ కూడా నేనే ఇచ్చాను. సో యా. అండ్ మీరు చూసుకుంటే ఇందులో ఒక మంచి లుక్తో కనబడుతున్నారు. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సాంగ్స్ వింటుంటే మాకు కూడా ఏంటంటే ఒకప్పుడు మాకు లవ్ గుర్తొచ్చి నా వల్ల కాదే ఈ ఇలాంటి సాంగ్స్ అన్ని. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగుంది.
అండ్ ఇందులో మీకు ఎప్పుడైనా లవ్ సాంగ్ విన్నప్పుడు మీకు పాస్ట్లో ఎప్పుడైనా ఇట్లాంటి జరిగిన సిచ్యువేషన్స్ ఆర్ఎల్స్ ఏమైనా గుర్తొచ్చాయా? స్టోరీలు లేవండి గుర్తు రావడానికి. అసలు లవ్ స్టోరీసే లేవు. మీకు ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా? ఉన్నారు, వాళ్ళకి గుర్తొస్తున్నావు, నాకేం గుర్తులేదు. సో ఎన్ని ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి సుమారు? 25 to 30 I guess. అదే మమ్మల్ని అడగండి ఇక్కడ అలా చెప్పండి అన్న, మనకి వచ్చుంటే. మనకేం రావు, మనకే రివర్స్ మాకు రావు, జనరల్ మేమే చేస్తాం. మనం జస్ట్ ప్రపోజ్ చేయడం ఎంతమందికి చేశారు అడగండి. ఇప్పుడు అడుగుతారు, ఎంతమందికి చేస్తుంటారు? మరి అవసరమా ఇప్పుడు? జస్ట్ అలా ఒక రివైండ్ చేసుకుంటే మనకు కూడా మెమరీస్ అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. అట్లా చిన్న నెంబరే, కాకపోతే జెన్యున్గానే చేశాను. సో పరిస్థితుల వల్ల. కానీ అది మస్తు బాధ అవుతుంది అన్న. ఫస్ట్ చేయాల్సి వచ్చింది, విడిపోవాల్సి వచ్చింది. మన సినిమాలో ఉంది కదా పరిస్థితుల వల్ల అలా విడిపోతాం అట్లా అన్నమాట.